అట్లా ఈడొకటి ఆడొకటి 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 ర్యాండమ్గా తీయాలి. అది తీసిన శాంపుల్స్ని ఏం చేస్తామంటే ఒక పెద్ద పట్ట లాంటిది తీసుకోవాలి. ఇట్లా పెద్ద పట్ట లాంటిది తీసుకున్న తర్వాత ఈ పట్టలో అక్కడక్కడ సేకరించిన మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని అంతా ఇట్లా తీసుకొచ్చి దీని మీద ఇట్లా పరచాలి మొత్తం. ఇట్లా పరిచిన తర్వాత ఇద్దరిద్దరు చేయాలన్నమాట. ఇట్లా పరిచిన తర్వాత మట్టిని అక్కడక్కడ ర్యాండమ్గా తీసిన మట్టిని ఇట్లా పరిచిన తర్వాత రౌండ్ చేసుకోవాలి. ఇట్లా తీసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది 4 సమభాగాలు చేయాలి. ఇట్లా 4 సమభాగాలు చేయాలి. సమభాగాలు చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఇట్లా 4 సమభాగాలు చేసింటాం కదా, ఈ 4 సమభాగాలు చేసిన తర్వాత ఈ ఎదురెదురు వాటిని పక్కకు తీయాలి. ఇది పక్కకు తీసేయాలి, దీన్ని పక్కకు తీసేయాలి. ఈ మళ్ళీ ఈ ఎదురెదురు 2 భాగాలు ఉంటాయి కదా, ఈ 2 భాగాలను మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇది రౌండ్ చేస్తాం. రౌండ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ 4 సమభాగాలు చేయాలి. అప్పుడు మనం ఈ ఎదురెదురు 2 తీసేసినాం కదా, ఇప్పుడు ఈ ఎదురెదురు 2 తీసేయాలి. తీసేసి ఇది కలిపిన తర్వాత ఒక అర్ధ కిలో కానీ ఒక పావు కిలోకి మన్ను పైగా ఇంత మన్ను వస్తుంది. అది ప్యాక్ చేసి ఒక కవర్లో వేసిన తర్వాత ఒక కవర్లో వేసి ఒక హాఫ్ కేజీ మైన మనం ఏ రైతు ఉన్నాడో ఆ రైతు పొలంలో తీసినామో ఆ రైతు పేరు, ఫార్మర్ నేము, సర్వే నంబరు, రైతు దగ్గరలో డీటెయిల్స్ దొరుకుతాయి. రైతుని అడిగితే మనం ఏదైతే పొలం ఈ పొలం తీస్తున్నాము నడిపిరాముడి పొలంలో పేరు, అతని పొలం యొక్క సర్వే నంబరు, ఖాతా నంబరు, మనం తీసినటువంటి భూమి ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాల్లో ఉంది,